హైదరాబాద్లోని అలకనంద కిడ్నీ రాకెట్ కుంభకోణంపై తెలంగాణ ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. సరూర్ నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజ నిర్ధారణ కమిటీ వేసింది. కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న నిందితుల కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసును సిఐడికి బదిలీ చేసే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే 8 మంది బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ దాతలు తమిళనాడుకు చెందిన వారు కాగా గ్రహీతలు బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు. కిడ్నీ మార్పిడి వ్యవహారం గత 6 నెలలుగా అలకనంద ఆసుపత్రిలో జరుగుతున్నట్లుగా విచారణలో తేలింది. ఒక్కో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు 50 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ రాకెట్ వెనుక ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీస్ ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగి నిన్న మనం చూసాం అలకనంద కిడ్నీ రాకెట్ దందాకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. సరూర్ నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజ నిర్ధారణ కమిటీ వేసింది. మరి నిజ నిర్ధారణ కమిటీలో ఏమేమి విషయాలు వెలుగులోకి వస్తాయనేది వెయిట్ చేద్దాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రవిచంద్ర, కిడ్నీ రాకెట్ దందా, దీంట్లో స్వీకరించేవారు అంటే తీసుకునేవారు, ఇచ్చేవారు ఇద్దరు కూడా అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా వెళ్ళి యాక్షన్ తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఒక్కొక్క ఆపరేషన్ కి 50 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆశ, అయితే ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. తెలంగాణ ప్రభుత్వం, అందులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ అంశంలో చాలా సీరియస్ గా ఉండాలి. నిందితుల విషయంలో కూడా ప్రత్యేక బృందాలు పెట్టేసి గాలించాలంటూ ఈ విధంగా సిఐడికి బదిలీ చేసేటటువంటి అవకాశం ఉంది విచారణ. ఎందుకంటే ఇందులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది డాక్టర్లతో పాటు ఇందులో బ్రోకర్లు ఎంతమంది ఉన్నారు, ఏజెంట్లు ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇది ఏజెంట్స్ తోటి బ్రోకర్స్ తో నడుస్తుంది. ఎందుకంటే అందులో కిడ్నీ డోనర్లు ఎవరు, కిడ్నీ ఇచ్చేటట్టుగా వాళ్ళు ఎవరు, తీసుకున్నట్టుగా వాళ్ళు ఎవరు. ఇందులో విషయం ఏంటంటే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఇచ్చేటట్టుగా వాళ్ళు తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు, తీసుకున్నట్టుగా వాళ్ళు కర్ణాటక సంబంధించిన వాళ్ళు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినట్టుగా వాళ్ళు ఇక్కడే తీసుకుంటున్నారు, ఇక్కడే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే వాళ్లకు ముందే ఈ విధంగా ఏజెంట్ నుంచి కావచ్చు, బ్రోకర్ నుంచి సమాచారం సేకరిస్తారు. ఎవరెవరికి కిడ్నీలు ఖరాబ్ అయినాయి, వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించిన హెల్త్ ఇష్యూస్ సంబంధించి వాళ్ళంతా రిపోర్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత అదే విధంగా, ఎందుకంటే ఇక్కడ కిడ్నీ ఇవ్వాలంటే దానికి సంబంధించిన బ్లడ్ గ్రూప్ కావచ్చు, వాళ్ళ హెల్త్ అన్ని కూడా పరీక్షలు చేసిన తర్వాతనే ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో తీసుకున్నట్టు వాళ్ళకు కూడా అదే విధంగా అలాంటి పరీక్షలు కూడా చేసేట అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఇందులో పెద్ద రాకెట్ లాగా, ఒక మాఫియా లాగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క కిడ్నీకి 50 నుంచి 55 లక్షలు వసూలు చేస్తున్నారు. దీంతో డోనర్లకు ఇచ్చేట ఆ విధంగా ఒక పెద్ద దందా మాఫియా నడుస్తుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో చాలా హాస్పిటల్ నడుస్తుంది. ఇందులో ఇవాళ అలకనంద హాస్పిటల్లో బయటపడటంతో హాస్పిటల్ సంబంధించిన డాక్టర్లను కావచ్చు, ఇందులో ఒక బ్రోకర్లను కూడా 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు ఇది సిఐడికి ఇచ్చేసి దీన్ని పూర్తి స్థాయిలో విచారించాలి. ఇలాంటి కిడ్నీలు కావచ్చు, లివర్లు ఇట్లాంటి ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఇది ఒక మాఫియా లాగా నడుస్తుంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఇవాళ మంత్రి ఇచ్చినట్టుగా ఆదేశాల మేరకు ఈ విధంగా చాలా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీని మీద విచారణ చేపడుతుంది. కొంతమందిని అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి గతంలో ఎన్ని ఆపరేషన్లు చేశారు, ఎన్ని కిడ్నీలు మార్పిడి జరిగిందన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఆశ. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మీర్పేట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. శరీరావయవాలు కాల్చిన ఆనవాలను పోలీసులు సేకరించారు. హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాల్చిన ఆనవాలలో డిఎన్ఏ సేకరించారు. దొరికిన డిఎన్ఏతో పాటు పిల్లల డిఎన్ఏతో పోలీసులు టెస్ట్ చేయనున్నారు. మరోసారి గురుమూర్తిని పోలీసులు ప్రశ్నించనున్నారు. కాగా నిందితుడు గురుమూర్తి పిల్లల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. పండుగ తర్వాత ఇంట్లోకి రాగానే వాసన వచ్చిందని, అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనంగా ఉన్నాడని గురుమూర్తికి సంబంధించిన విషయాలను పోలీసులకు చెప్పారు పిల్లలు.
చేసినట్లు గురుమూర్తి ఒప్పుకున్నా విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని మరోసారి చెరువు వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యంగా గురుమూర్తికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో భార్యను వదిలించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే గురుమూర్తి హత్య చేశాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాసేపట్లో పోలీసులు మరిన్ని కీలక ఆధారాలు సేకరించనున్నారు. ఇక గురుమూర్తి ఉంటున్న ఇంటి నుంచి అవశేషాలను పడేసినట్లుగా చెబుతున్న జిల్లేలగూడ చెరువు వరకు ఉన్న అన్ని సీసీ కెమెరా డీవీఆర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 16 నుంచి మాధవి కదలికలు ఎక్కడా కనిపించకపోవడంతో ఇంట్లోనే ఆమె హత్య జరిగి ఉంటుందనే నిర్ధారణకు వచ్చారు. శరీర భాగాలను డ్రైనేజ్ లో వేశాడేమో అనే అనుమానంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లోని అన్ని డ్రైనేజ్ మ్యాన్హోళ్లను తెరిపించి పరిశీలించారు. అయినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. గురుమూర్తిని మీర్పేటలోని పోలీసులు విచారించారు. విషయం బయటకు పొక్కడంతో అతడిని ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సరూర్ నగర్ ఎస్ఓటీ నుంచి మా ప్రతినిధి స్వామి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఈ కేసుకు సంబంధించి అనేక ట్విస్టులు వస్తూ ఉన్నాయి. ఒకసారి కనిపించట్లేదంటారు, ఒకసారి ఏమో నేనే చంపానని చెప్పినప్పటికీ కూడా ఆధారాలు లభించలేదు. ఈ రోజు డిఎన్ఏ లభించినట్టుగా తెలుస్తోంది. మరొకసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి. ఆశా మీర్పేటలో సంచలనం సృష్టించినటువంటి ఈ వెంకటమాధవి హత్యకు సంబంధించి ఆమె హస్బెండ్ ఒకవైపు రామూర్తికి సంబంధించిన విషయంలో ఆయనకు సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది. ఆయనకు సంబంధించి ఇప్పటికీ ఆయన గతంలోనే ఆయన మిలిటరీలో పనిచేశాడు. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్మెన్స్గా ఉన్నటువంటి ఆయన ఈ నెల 16వ తేదీన మా భార్య వెంకట మాధవిని ఒకవైపు ఇంట్లోనే హత్య చేసి ఆమె మొత్తం ఆ బాడీని మాయం చేసినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి మొత్తం మీర్పేట పోలీసులు కావచ్చు, ఎల్బీనగర్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా ఒక కీలకమైనటువంటి క్లూస్ను సేకరించే పనిలో పడింది. ఏదైనా కేసు అతను ఒప్పుకున్నప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి కోర్టు ముందు ప్రవేశపెడితే ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉండాలి. కాబట్టి వాటి విషయంలో పోలీసు యంత్రాంగం కొంత పటిష్టంగా దీన్ని రూపొందించే పనిచేస్తుంది. ఆయన ఇంట్లోనే ఆ భార్య చనిపోయిన తర్వాత ఆమె శవాన్ని ఒకవైపు చాప్ చేసి వాటిని కుక్కర్లో ఉడికించి వాటిని ఎండబెట్టి జిల్లాలో కూడా చెరువులో కలిపానని చెప్పేసి గురుమూర్తి చెప్పినప్పటికీ కూడా ఆ గురుమూర్తికి ఇచ్చినటువంటి స్టేట్మెంటే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి అనేక రకాల ఆధారాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. జిల్లాలో కూడా చెరువులో గాలించారు. స్థానికంగా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా జిల్లాలో పెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి మొత్తం ఆయన డ్రైనేజ్ మ్యాన్హోల్లో ఉన్నటువంటి అనేక రకాల ఆధారాలు సేకరించే పనిచేశారు. వీటితో పాటు ఈరోజు ఎస్ఓటీ కార్యాలయంలో ఆయనను మరోసారి విచారిస్తున్నారు. ఆయన గురుమూర్తి చెప్పినటువంటి ఆధారాలకు సంబంధించి ఆయనకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆ కోణంలోనే భార్యను హత్య చేసి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఆమె శరీరాన్ని మొత్తం మాయం చేశారనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆయన ఇంట్లో పలు కీలకమైనటువంటి అంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పలు కీలకమైనటువంటి ఆధారాలు సేకరించింది. ఇన్ఫ్రారెడ్ లైట్లు ఉపయోగించి ఇంట్లో ఆ బ్లడ్ మరకలు ఉన్నట్టుగా కూడా గుర్తించినటువంటి పోలీసులు వాళ్ళ పిల్లల నుంచి కొన్ని మరిన్ని వివరాలు రాబట్టారు. తన తల్లి 16వ తేదీ నుంచి కనిపించట్లేదు. సంక్రాంతి పండుగకు ఊరేళ్ళు వచ్చినటువంటి పిల్లలు తండ్రిని తన తల్లి ఎక్కడుందని చెప్పలేదని చెప్పేసి పిల్లల నుంచి కొన్ని స్టేట్మెంట్స్ అయితే పోలీసులు సేకరించారు. ఒకవైపు ఇంట్లో ఆమె తలను మాయం చేసే సందర్భంగా కొన్ని వెంట్రుకలు ఇంట్లో కాలబెట్టినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి కొన్ని అవశేషాలని ఉన్నటువంటి మిగతా వాటిని అవశేషాలని పోలీసులు గుర్తించారు. వాటిని సేకరించారు. వాటి ఉన్నటువంటి డిఎన్ఏ శాంప్లింగ్ చేయబోతున్నారు. ఆమె వెంట్రుకల్లో ఉన్నటువంటి డిఎన్ఏ అదేవిధంగా పిల్లల డిఎన్ఏను సరిపోల్చి ఆ వెంకటమాధవి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఒక సాంకేతికపరమైనటువంటి ఆధారాలు సేకరించి కోర్టు ముందు ప్రవేశపెట్టడం కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే సరూర్ నగర్ ఎస్ఓటీ కార్యాలయంలో అతన్ని గత 4 రోజులుగా విచారిస్తూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసుకు సంబంధించి తెలంగాణ పోలీసు విభాగం కావచ్చు, సైబరాబాద్ పోలీసులు దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి స్థాయి డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అనేక రకాల శాస్త్ర సాంకేతిక మొత్తం అంశాలు కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ ముందు ఉంచి పూర్తిగా ఆధారాలు సేకరించి దీన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. గురుమూర్తి తనకు తాను కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఒకవైపు కోర్టు ముందుకు వెళ్తే వాటిని ఆ కేసు నిలబడే విధంగా దాన్ని స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి పోలీసులు భావిస్తూ ఉన్నారు. కీలకమైనటువంటి కేసు సంబంధించి ఆధారాలు లేకుండా కోర్టుకు ముందుకు పోతే అతను తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఒక చెప్పే స్టేట్మెంట్ కోర్టులో కనుక అతను తిరగబడితే పరిస్థితి తనకు అనుకూలంగా ఉండదని చెప్పి భావించినటువంటి పోలీసులు ఇప్పుడు పూర్తిగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ను పూర్తిగా ఆధారాలు సేకరిస్తారు. ఇంట్లో ఇన్ఫ్రారెడ్ లైట్ ను ఉపయోగించి రక్త మరకలను గుర్తించారు. ఆమె వెంట్రుకలను గుర్తించి అందులో డిఎన్ఏ శాంప్లింగ్
చేసి ఆ పిల్లల డిఎన్ఏతో సరిపోల్చి ఆమెనా లేదని కూడా చేయడం కోసం ఇప్పటికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికైతే రోజుకొక కీలక మలుపు తిరుగుతున్నటువంటి మీరిపేట హత్య కేసుకు సంబంధించి ఇని మొత్తం అమానవీయమైన కోణంలో గురుమూర్తి చేసినటువంటి ఈ హత్యకు సంబంధించిన విషయంలో సర్వత్రా కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. సొంత భార్యనే కడతీర్చినటువంటి గురుమూర్తికి సంబంధించిన విషయంలో స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులు కావచ్చు, ప్రజలంతా కూడా ఇలాంటి ఇన్హ్యూమన్ వ్యక్తిని అమానవీయంగా చంపినటువంటి గురుమూర్తికి ఖచ్చితంగా కఠిన శిక్ష వేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. తన భార్యకు సంబంధించి ఒకవైపు మరో భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని సొంత భార్యని కడతీర్చినటువంటి గురుమూర్తికి కఠిన శిక్ష పడేలా పూర్తి స్థాయిగా అన్ని రకాల ఆధారాలను కట్టుదిట్టంగా పోలీసులు రూపొందిస్తున్నారు. ఆశ.